అండి. ఇప్పుడు మీ జనరేషన్లో ఉమెన్కి ఇంతే దాని ఏంటంటే సపోర్ట్, ఫ్యామిలీ సపోర్ట్ ఉండేదా, లేకపోతే అంటే ఫ్యామిలీ అంటే మీకుంది, మీకు ఇక్కడ మన ప్యానెల్లో అందరికీ కూడా అలా అటువంటి ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కనుక ఈ రోజున మీరు ఇంత ఈ ఎత్తుకి ఎదిగారు. మీకు తెలిసిన వాళ్ళు ఎవరికైనా అలా లేకుండా వాళ్ళని అనగదొక్కటం జరిగిందా? చాలా ఇప్పుడు ఈ టైం అంటే ఈ రోజుల్లో కూడా అలా జరుగుతుందని కూడా చాలా ఉందండి. ఎందుకంటే ఇప్పుడు కాలేజీలో పనిచేస్తున్నారు అనుకోండి, ఏదైనా స్ట్రైక్ లాగా వస్తుంది, వీళ్ళు ఎట్టి పక్షమున్నా ఇంటికి వెళ్ళిపోవాలండి, లేకపోతే మా ఆయన తిడతాడని, మా అత్తగారి ఇంట్లోకి రానివ్వదని, ఇట్లా చాలా ఉందండి. ఇప్పుడు నేను చెప్పినట్టుగా చూడండి, బస్ ఛార్జీలకి జీతం అంతా పుచ్చుకుని బస్ ఛార్జీకి మాత్రమే ఇచ్చే లెక్చరర్స్ ఉండేవారు. వాళ్ళ గాథలు వింటున్నాము కూడా. ఇంకా ఉన్నదండి చాలా. లేడీస్ ఉద్యోగం చేస్తూ ఉంటే పిల్లల్ని ఆమె చూసుకోవాలి, ఇంట్లో వాళ్ళు ఎవరు సపోర్ట్ ఇవ్వరు. ఇప్పుడు రజనీ గారు అడిగినట్టుగా పిల్లలు ఎదిరించి నువ్వు నాకు సరి అయిన సౌకర్యాలు చేయలేదు, అందుకని నేను చదువుకోలేకపోతున్నాను, నీ ఉద్యోగం మూలంగా నేను పాడైపోయాననే సంతానం కూడా ఉండొచ్చు. కానీ అది సరి అయినటువంటి పద్ధతి కాదు. వాళ్ళు చెప్పినట్టుగా ఇంకా నేరవలసింది ఉందమ్మా. సమాజం ఇప్పుడే ఎదుగుతున్న సమాజంలో కొన్ని బాధలు ఉన్నాయి, ఎక్స్ట్రా గొడవలు ఉంటున్నాయి, అత్తల బాధలు ఉన్నాయి, ఇంకా పైగా ఇంకా పిల్లల్ని అమ్ముకుంటున్నారన్నారు. నిజంగా కరెక్ట్ అండి. పెళ్ళిళ్ళు అంటే ఎంత పట్టుకొచ్చి పెట్టవలసి వస్తుందో కూతుళ్ళకి. ఇద్దరు సమానంగా అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్నప్పటికీ పెళ్లి కొడుకు వెళ్ళి పెళ్లి చేసుకుంటే వారికి సకల కట్నాలు ఇవ్వాలి, వాళ్ళ అమ్మకి లాంఛనాలు ఇవ్వాలి, మంచి బట్టలు పెట్టాలి, పడుకోవడానికి మంచాలు కూడా కొని ఇవ్వాలనే కోరికల వాళ్ళు ఉన్నారండి ఇంకా సమాజంలో. ఇది ఎప్పటికి మారుతుందో? ఇది ఎప్పటికీ మారదండి. మనకి ఆడియన్స్ నుంచి ఎవరికో ఒక ప్రశ్న ఉందంట, లేచి నిలబడతారా? మీ పేరు చెప్పి ప్రశ్న అడగండి ప్లీజ్. నా పేరు సరస్వతి అండి. I just have a request from all the women in this audience and the panel that as much as we speak about ourselves, how great we're facing the challenges, we also have to look at the other women in our family, whether it is our daughter-in-laws most of the times, and admire their sacrifices and be supportive of their sacrifices as well. And I think we still can improve in this aspect in our lives. I see that very often, the mother-in-laws especially. A mother will support the daughter, but a mother-in-law should also support the daughter-in-laws as well. Excellent point. Actually, మేము ఇదే ఒక క్వశ్చన్ కింద రాసామండి. మేము అనుకుంటున్నప్పుడు అంటే అత్తలు కూడా వాళ్ళకి వచ్చే కోడళ్ళని కూతుర్లో చూసుకుంటే ఎంత బాగుంటుందో, కానీ చూసుకుంటారా అని మనకి ఇందాక రచన గారు అన్నట్టు there are certain things that we can never bridge the gap. ఒకటి ఇలాగా వర్కింగ్ ఉమెన్ వర్సెస్ నాన్ వర్కింగ్, ఇంకొకటి ఇలాంటి. Anyways, okay. So with that, first let's give our panel a big round of applause. And we just wanted to thank everyone for coming and for being a part of this. These are discussions that we can sit and discuss for hours. They are so rich with so many nuances, but we just want to conclude at this point to give respect to our next group of panelists and our next group of moderators. And so with that, we just want to ask Jyoti Reddy to just briefly conclude. 1 minute. Okay, actually, quickly, ఒక 30 seconds లో ఎవరైనా సమ్ అప్ చేస్తారంటే చేయండి. ఆల్ థాంక్స్. రాజశ్రీ గారు For every woman, wherever I go, I do give 3 words. Definitely we need to think about it, the number 1 is no compromise in any situation that you don't like to do it. No compromise. And then number 2 is no condition is permanent. Today you might be happy with money and the respect from your husband or from father or brother you are getting, that may not be there for your lifetime. Definitely think about your financial independency. Okay, that is the second step. And the third one is nothing is impossible. I am perfect example for that. And definitely whatever you dream, you have to reach the goal until you're done. Okay, you should not sleep until you get it done. Whatever you think, that's what I do think. Nothing is impossible. లేదండి, పిలవలేదు.
నెక్స్ట్ డ్రాయింగ్ వేస్తాం. Okay, the second prize is 118690. 118648. You have it? And then 118678. Yay! ఒకసారి లేచి నిల్చుంటారా అండి? ఇక్కడ అరుణ గారి ఫ్రెండ్. So I think that concludes our segment. But మా panelists ని గీత గారిని షాల్స్ తోని ఫ్లాగ్స్ తోని సత్కరించాల్సిందిగా కోరుచున్నామండి. అయితే ఇక్కడ ఒక పాయింట్ రాజశ్రీ గారు చెప్పారు, స్త్రీకి అన్ని విధాలుగా సపోర్ట్ ఉండాలి. కానీ మనం ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, నేను ఇందాక అరుణ గారు మాట్లాడుకుంటుంటే స్త్రీకి స్త్రీయే చాలా సార్లు శత్రు అవుతుంది. అది వి షుడ్ యాక్చువల్లీ బ్రింగ్ దిస్ అప్ యాజ్ అనదర్ ప్యానల్ అండ్ కంప్లీట్ టాపిక్. సో స్త్రీకి స్త్రీ శత్రువు కాకుండా చూసుకోండి. లెట్ us start with ourselves now. కేతవరపు రాజశ్రీ గారు. Vasa Prabhadikar. Gautami Vimla. I came for a gift. Subhashini Poyar Adhikar. And finally, Jyoti Reddy. So thank you all again for this wonderful discussion here. And we look forward to lighting that lamp like Kedwar Rajshigaro said. Are filled by women, and only 23% of the state elected positions are filled by women. In my opinion, democracy is now fully exercised until 51% of our political arena is represented by women. So, I want to say that this is an area that we should really strive toward. And, as it relates to this, one question I'd like to ask people here right now is, how many of you, if you can raise your hand, are citizens of the United States here? Terrific. How many of you are registered to vote? That's terrific. Great. Well, here's one of the problems. The reason why women are not as representative in the political arena could be our own fault. The most common way women give up their power is by thinking that they don't have the power. And one way in the political arena to have the power is to be registered to vote and to go vote. If you can believe it, of the women that are able and eligible to vote, over 15 million of them are not even registered to vote. And of those that are registered to vote, only half of them get out and vote during election times. Now, why is this important? Because you know what, ladies? We live in a world that men built, that men created the rules, and if we don't get out and go and at least vote, because in the voting booth, you get the choice to pick which elected official do you believe represents the views that you share, where women have an equal role in the playing field as any other man. And if you don't even go out and vote, well, shame on us if we don't do that. People in this country have marched for, died for our ability to vote. In fact, we cross nations and go across the waters
in order to fight for democracy. And yet so many of us don't even cross the street to go vote. So that's a message I want to leave, to all of you, that it is so critical that if you are a citizen, please register to vote. And if you are registered, please go and vote. It is, I can't emphasize that enough. So as far as, to answer your question, how I got started, I guess you can say it started the first time I was born. That's what inspired me. I knew I was born into a world that was dominated by males. I was born into a country where having a daughter is not considered a blessing, but a burden. But I was fortunate enough to be born into a family where they didn't recognize the gender difference. I had a mom and dad, and my beautiful mother is here today, standing here, or sitting there, who always believed, and my father, who taught me that there is no difference between me and my brother. Both my sisters, he equally pushed us to excel at whatever we could and told us the world is full of opportunities, and those opportunities are equally available for you as well as your brother. So I'm blessed that I had that opportunity. So I became an engineer, and after that, I guess one of the reasons why I decided to get into the political arena is, what's fundamental to all as women. We are nurturers by, our disposition, the way we are. And what better way to help the world than through the political atmosphere, to be a public servant. And that's really what inspired me to run for politics. There's a lot of, things out there that are scary when you're ready to run. In fact, if you can believe this, when women are asked to run for public office, they have to be asked 7 times before they take that first step to do it. Fortunately, I'm a quick learner. It only took me 2 times before I decided, okay, I'm going to go ahead and run for public office. But I had the same issues and questions that burn in each of us. The first question is, am I good enough? Why me? Why would anybody want me to run for public office? You ask a man to run for public office, they'll say, why not me? Yeah, I have all the qualities necessary to run for public office. So that's the difference between men and women. We have to tell ourselves, why not me? Not why me. So, I was very fortunate enough to run for a public office in 2010 in the state of Maryland. I became the first Indian American female to be elected to the Maryland General Assembly, and also the first Telugu female to be elected in this country. Of dark skin being dropped off in their towns and in their communities. And that's when I realized discrimination is well and alive in the United States, 50 years after we passed Brown versus Board of Education. And that's what inspired me to go to law school. In law school, I had the ability to work under a U.S. magistrate judge with the Western District of Texas. And one of the things that I worked on, as Nohitha mentioned in her introduction, is Section 1983 civil litigation. There, I worked very, very closely with prisoner litigation, the rights of prisoners in federal prisons today. And one of the things that I learned when I was reviewing cases and writing opinions is that there are so many prisoners whose rights are often trampled upon because they are seen as already guilty of a crime and marginalized in society. So these were the things that inspired me to go into politics and to learn about politics and to continue in now business, where I work primarily in the area of education consulting and specifically with at-risk youth and bringing about educational programs to prevent them from becoming marginalized prisoners and to prevent them from being just another statistic. Cool. So in terms of inequity, we have some figures. This year, both the U.S. Congress has had the highest number of women elected to office. Women currently hold 78 seats out of 485 members in the House of Representatives and 20 out of the 100 seats in the Senate. Starting from the early days of India's republic, the history of India, we had strong figures like Indira Gandhi, but currently there are 61 women MPs out of 552 in the Lok Sabha, the Indian Parliament. In the Andhra Assembly, there are 36 women MLAs out of 294.
These are great numbers, but these numbers are less than half the available seats in both the United States and America. Why aren't there more women? Thank you. I think I stated a little bit about that earlier. One of the things is, as women, we don't ask ourselves, why not me? We constantly say, why me? And I think, if I had to say it, we as women hold ourselves back the most when we have opportunities like this. We need to change this landscape. We need to think differently. Again, there's no reason why a woman has to be asked 7 times before she actually takes the leap and runs for public office. So that's one area. 2, again, I do believe we are still living in a very male-dominated world. Just to let you know, in this country, black men had the right to vote in 1869. Women did not even get to vote till 1920. So over 50 years later is when this country recognized women are equal to men. So, this is centuries and centuries of history that is behind us that still has this gender inequity that continues to flourish, the discrimination that continues to be there, whether you're white, black, Indian, Hispanic, whether you're a man or a woman. And I believe one of the ways we can get rid of this type of discrimination and gender equality is, number 1, through education. I think education is the ultimate equalizer. Not only does it open our minds, it gets rid of the discrimination. We're more tolerant. We, accept people as they are. So that's one way. Another way, again, I think as women, we need to be bold. We need to take steps forward. I look forward to a time when women are running half the countries in this world and men are, running half the homes in this country. So it'd be great. Right now, it's really 90% of the women that are running homes and 90% of the men who are running this world. So one day, I hope, we have to chip away at that slowly to get to that point. And I believe in India, we actually have like a policy that says that a certain amount of women have to be elected to office, which is terrific. I wish we'd do something like that in this country as well. But again, I think we need to encourage other women. Anytime you see a woman that you think is qualified to run for public office, tell her that. ఇట్లా ఏ రకంగా చూసినప్పటికీ కూడా మహిళని అణచివేయడమే అనమాట. ఎంతసేపు భయంలోనే అందులోంచి కొన్ని ఆలోచనలతోని వాళ్ళు శక్తివంతంగా ఎదిగి బయటకు వచ్చినటువంటి వాళ్ళకి మళ్ళీ సమాజం ఒక పక్క అణచివేస్తూ ఉందన్నమాట. అందుకోసమే ఏది ఏమైనప్పటికీ కూడా మనలాంటి మహిళలు ఇప్పుడు మీరు ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తున్నారంటే చిన్న విషయం కాదు, చాలా పెద్ద విషయమే. ఇదే విధంగా ప్రతి మహిళలలో కూడా నిజంగా రాజకీయంగా కూడా ఎదగాలి అనే ఆలోచన వచ్చేసి మన 33% కొరకు కొందరు మహిళలే ఫైట్ చేస్తూ ఉన్నారు. మేమనేది 33 కాదు, అసలు ఈ సమాజంలో సగభాగం ఉన్నాం కాబట్టి 50% వరకు మనకు కావాలి. మరి ఈరోజు ఇంట్లో లేచిన దగ్గర నుంచి మహిళ లేనిది ఏ పని జరగదు. మరి ఇంటిని చక్కదిద్దుకున్నటువంటి మహిళ రాష్ట్రాన్ని దేశాన్ని కూడా చక్కదిద్దుతుందనే ఒక ఆలోచనతో మహిళలకు సరైనటువంటి అవకాశం రాజకీయాలలో కల్పించాలనేది మనం ఫైట్ చేసే అడగనిదే అమ్మాయిన పెట్టదన్నం అన్నట్టు మనం ఫైట్ చేసి మనం సాధించుకోవాలని మేము చెప్తాము. ఓకే, థ్యాంక్ యూ. సేమ్ క్వశ్చన్ టు Nilima. Why do you think not so many women in politics? So I think it's a really complex question to answer. I think as Aruna mentioned, there are a number of personal factors that go into why women don't stand up or take the opportunity or seize the opportunity to participate in politics, and that's definitely one significant issue. But another significant issue actually has to do with us as a society and how much support we're willing to afford those candidates even when they are willing to stand up. I can tell you, when I was in India on vacation a few years ago, one of my hobbies was picking up the phone, no matter who called my grandparents' house and saying, "I hope you're voting for Lok Sabha in this upcoming election." And it didn't matter who was calling. And really the reason for that was because what I recognized was that many people in the community
were recognizing the values that they were trying to uphold, standing behind those values, and voting for a different party. And the reason they were voting for a different party is not because they didn't believe in what this party was doing, but because they were afraid that if they didn't vote for the party they normally vote for, that the other party would get elected. And so they didn't have confidence and they didn't believe enough in the principles and ideas that they were giving voice to stand up and vote in that way. And many times in American politics, as I'm sure is true in many countries across the world, though many people believe that women should be given equal opportunity to stand up and vote, as we just discussed, many people don't stand up and actually support women candidates who are willing to stand up and run for office. They believe that if they don't provide that funding to the man who's running in the same party in that primary, or if they don't support the same that the candidate that they previously supported, that the other party is going to win. And so oftentimes out of fear of another party taking power, we neglect to bring up the women within the parties that we do support. So I think that's one significant challenge. I think another major challenge that we see is also in fundraising. We don't support the women candidates financially quite the way we do male candidates. And so if you look at fundraising across the board for elected officials in the United States, you'll see a great disparity there in the amount of money women are able to raise for their campaigns. So that's another significant issue. And I think the third significant issue that we as a community face is that, particularly in the southern United States, and this is also of course true in India, we're still living in a conservative society where many women are glorified for having stay-at-home mom roles, or we see TV shows like The Real Housewives and things like that, and women are portrayed in those manners as opposed to in political arenas and given that kind of recognition on national television, primetime television, in textbooks, and so on and so forth. So it's a media issue, it's a money issue, and I think it's also us not being willing to support those candidates that we actually believe in. Thank you. So, we're going to move on to, I'm sure everyone's aware of the widespread media coverage the recent incident in Delhi received. Even in modernized India, with more women than ever who are educated and working. అది మాత్రము ఈరోజు ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి కొన్ని కార్యక్రమాల ద్వారా మరి అవి మనము కొంత కంట్రోల్ చేయగలుగుతాము. మరి ముఖ్యంగా ఏంటిదంటే ఈరోజు ఈ ప్రభుత్వం కొన్ని డిమాండ్స్, మొన్న మీ మధ్యన మేము సీఎం గారిని కూడా కలిసి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. కొన్ని డిమాండ్స్ పెట్టినాము. ఎప్పుడైతే ఒక అత్యాచారం అలాంటివి జరిగినప్పుడు 90 రోజుల్లోగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు వెంటనే అమలు చేసి 90 రోజుల్లోగా శిక్ష పడేటట్లు చేయాలి. ఆ శిక్ష పడ్డటువంటి అతడు ఆవేశంలో కావచ్చు, తాగిన మత్తులో కావచ్చు, ఏదైనా కావచ్చు, శిక్ష పడినటువంటి ఆ వ్యక్తి కుటుంబం పడుతున్నటువంటి బాధలు అతన్ని యాడ్ రూపకంగా ఈ ప్రభుత్వం ప్రజల వరకు చూపించాలి. మరి మరొక విషయం ఏంటంటే మేము డిమాండ్ చేసింది ఏంటంటే, మహిళలపై జరుగుతున్న హత్యలు అత్యాచారాలపైన పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి మహిళల్ని చిన్న చూపు చూస్తూ ఉంటారు, కానిస్టేబుల్ దగ్గర నుంచి సిఐ వరకు. అది కాకుండా సిఐ స్థాయి కాదు, కానిస్టేబుల్ స్థాయి కాకుండా డిఎస్పీ స్థాయిలో మహిళల విషయంలో పూర్తి స్థాయిలో కేర్ తీసుకొని వాళ్లకు సరైనటువంటి న్యాయము ఫాస్ట్ ట్రాక్ కోర్టులు 90 రోజుల్లో శిక్ష పడే విధంగా ఉండాలనేది మా డిమాండ్ అండి. So Vijay Garu is saying that in case of women atrocities, there should be an expedited justice system, and also the higher hierarchy of officials should address the causes, not the lower level, and then make fun of even complaints. That's what she's saying. Thank you, Andi Vijay Garu. More ladies in the police department. More women in the police department. Okay. Okay. Is there any other opinion or remarks from the audience? I guess from the men in the audience, we'd like your perspective, because I know the popular opinion
opinion amongst Indian men, or not popular, but the other opinion amongst Indian men is you have all these laws protecting women, but we're scared that, you know, when we go see a girl that we like and we even look at her, they'll throw us in jail. So this is for the couple of men in the audience. What do you think about this situation, or what is your opinion about this? Anyone? Guess not. Okay. What about the women? I mean, I think as a society we should grow. Oh, we have Repeat the a question. volunteer. Thank you. Repeat the question, please. Oh, sure. One of the opinions from men regarding more stringent rules protecting women in India is that men are afraid if they even look at a woman walking down the street because she's good looking, they're afraid they'll be thrown in jail because of these new rules. One simple thing is not just making the laws. Enforcement of laws is the biggest problem, especially in India. We have too many laws, in fact, in my opinion. We do not enforce right. If you can enforce the existing laws, we can control most of the stuff, what's happening in India. You're saying that there is a misuse on that, that can be misused, and the man can be put back on the even though they have not really done anything. Well, an act can definitely have a misuse. An act can definitely have a misuse, that can happen, but that is not the only thing that will be happening. And the situation right now, this rape thing has become so bad, back here to compare. So even though there is a percentage of misuse that can happen, it is still okay. Punishment should be severe. There's always, it's not that just it's going to be you're wrong and you're punished. There is always a chance for him to say why, whether it is really wrong. But first thing has to happen. It should start happening at least for some time, and then later on work on how the misuses can be stopped. That's what I would think. So a parallel situation in America to the Delhi rape case is a recent case in Steubenville, Ohio. The case was a high school girl. She was at a high school party, and then a bunch of her classmates raped her, and they recorded it, and it went viral across social media. And one of the main complaints in that situation was that the justice system essentially didn't treat the girl as a victim, but they wanted her to defend herself. We have some different. This is not something you go around telling everybody that happened to you. You feel shameful, you don't want to share it. And because the state of Maryland has a statute that says you have 1 year only for a minor to come forward and explain what happened. And if that minor does not do that within that 1 year, guess what? The person who convicted the crime gets away scot-free. So the bill that I was able to pass is that we extended it from 1 year to 3 years. Now, time may not heal all wounds, but it gives the victim a little bit more time to come forward and speak to what happened to her. And this is a really terrific legislation that came through, and it wouldn't happen if the parents didn't come up to me and said, hey, here's what happened. Is there anything that you can do? And we were able to do it. And slowly, I think that's what it's going to take. You have to chip away slowly, come up with policies, and as the gentleman in the back said, we have a lot of policies, but you need to be able to enforce it. You need to have the judiciary system to enforce it, very effectively and quickly before things can, happen. I just have a general question. Why would there even be like a statute of limitations on something like that? Like, what if you were abused as a 3-year-old and it later comes out of? So why would there even be a statute of limitations on something like that? I mean, if you were a 3-year-old and abused, and later on it came out in therapy when you were like 15, then like why would they even have a statute of limitations? I don't understand. Is there any stolen statutes for that? Well, I think in the case of a child and minors, they're considered different age brackets. I think in this case it was from 12 years old to 18 is considered a minor. And if it happens to be a person of authority that did this, then the statute of limitations is greater.
person of authority could be a principal, a school teacher, where, you know, it's clear and obvious who the, you know, the dominant force is versus, you know, the submissive force. So in this case, it was a neighbor. It wasn't considered a person of authority. You'd be surprised how complex the, you know, the law system is when it comes to issues related to domestic violence or any type of violence against children and women. And we have a lot of great women legislators and men in the Maryland General Assembly that make it, you know, their whole purpose to change these things. One of the, you know, biggest things that happen, I'm sure you've all heard of, human trafficking. Guess what? Human trafficking is really slaves, you know, sex slaves. So they take children, these pimps or whoever they are, and sell them and get money, they beat them. And you know, the way our judiciary system is set up right in our legal system, we punish the kids who are involved in this, not the people who are taking advantage of them. So much so that, for example, if there's a drug seize and they, you know, they have cars and houses, whatever that they bought with these money they got from selling drugs, we can seize all these things. But if it's a human trafficking case, we can't touch any of that. And so, you know, there's so much of that. And what happens is when you go to the legislature, one of the challenges that I faced is not everybody thinks like me. There's people that come from very conservative parts of my state. There's people who come from very progressive parts of my state. But in the Maryland General Assembly, in the House of Delegates that I represent, we need 71 votes. If you have 70, it might as well be 0. 71 votes is what's needed to pass a bill. So you have to work really hard with all these people who have different opinions and thoughts from you, different backgrounds. And a lot of times, whatever bills you may introduce gets diluted so much just to get their vote. So it's a very complex process, but it is the process that we have. It's our democracy that's here. So I don't need to go on and on, but again, I think policies need to be in place. I think we need to, you know, tell women that it's not your fault, you know, that these things happen, and be more outward about it. Get the social media involved. My God, we have this terrific tool to get out there and show. I mean, none of us would have known what happened in Delhi if we didn't get a newspaper 20 years ago. It's great that it's out there, you know, on Huffington Post and whatever it may be, Google, everything. It's terrific because it bands women together. It solidifies us and tells us, hey, there's something seriously wrong here. We need to come together and make changes. Sure, thank you. నేను జయసుధ గారి స్పీచ్ ఇంటరప్ట్ చేయడానికి రాలేదు. జయసుధ గారు మన మహిళా వేదిక తరఫున సభికులను ఉద్దేశించి 2 నిమిషాలు మాట్లాడతారు. తానా 19వ మహాసభల సందర్భంగా మహిళా వేదిక స్త్రీ ఒక శక్తి, సఖి, సంస్కృతి అనే నినాదంతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా నిన్న రావాల్సిన వారు అనివార్య కారణం రాలేక ఈరోజు వచ్చారు. మన మహిళలను ఉద్దేశించి ఒక 2 నిమిషాలు మాట్లాడిన తర్వాత సభికులతో ముఖాముఖి అనే కార్యక్రమం ఉంటుంది. అయితే అది 10 నిమిషాల కంటే ఎక్కువ ఉండదు సమయాభావం వల్ల. మీకేమైనా క్వశ్చన్స్ జయసుధ గారిని అడగాలనుకుంటే చాలా సూటిగా, క్లుప్తంగా, ఎక్కువ టైం తీసుకోకుండా అడగగలిగితే జయసుధ గారు ఎక్కువగా మాట్లాడే అవకాశం ఉంటుంది. మీరు అది దృష్టిలో పెట్టుకుని వీలైనంత చక్కటి విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ. సభకి నమస్కారం. ఈరోజు యాక్చువల్గా నేనైతే ప్రిపేర్ అవ్వలేదు, బట్ అందరూ ఇక్కడున్న అమెరికాలో ఎస్పెషలీ తానాకి వచ్చిన మహిళలందరినీ కలవాలనుకుని నేను నిన్న అనుకున్న ఉమెన్స్ ఫోరంలో రావాలి, బట్ డ్యూ టు సమ్ అదర్ రీజన్స్ ఐ కుడెంట్ మేక్ ఇట్. కానీ ఈరోజు కేవలం మిమ్మల్ని అందరినీ కలవడానికి మాత్రమే వచ్చాను. యాజ్ టుడేస్ టాపిక్ మ్యారేజ్ ఎన్హాన్స్మెంట్, ఇవన్నీ చాలా వరకు మన జీవితంలో మనం ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఆల్మోస్ట్ ఒక 20 years 25 years మ్యారేజ్ జీవితాన్ని గడిపేసాం మనం. చాలా వరకు అంటే పర్సనల్గా నేను ఎలా ఉంటాను అన్న దానికంటే
వీటిలో ఎలా ఉండాలి అన్నది నా క్యారెక్టర్స్, అంటే నేను చేసిన రోల్స్ ద్వారా చాలా ఉమెన్ ఓరియంటెడ్ మూవీస్ నేను చేశాను. చాలామంది ఆ పాత్రల వల్ల చాలామంది చెప్పారు, ఏమండి ఆ క్యారెక్టర్ని మీరు ఆ పర్టికులర్ వే మీరు పోషించిన విధానం చూసి నా జీవితంలో నేను ఎంతో మార్పు తీసుకొచ్చింది నా జీవితంలో అని చాలామంది మహిళలు చెప్పడం జరిగింది. నిజంగా లైక్ మ్యారేజ్ ఇస్ ఆల్ అబౌట్ అన్నిటికంటే ముఖ్యం సహనం అనుకుంటాను, పేషెన్స్. అది మోస్ట్ ఆఫ్ అస్ వీ డూ అండ్ దట్స్ హౌ వీ ఫాలో. సో అండ్ సింపుల్ ఎందుకంటే ఆఫ్టర్ 30 years మొన్న నేను ఎవరితోనో మాట్లాడుతూ చాలా తక్కువ నేను మా వారి పేరు చెప్పడం అన్నది ఇంకోళ్ళతో మాట్లాడి, ఎప్పుడైనా ఆయన, మా వారు, మై హస్బెండ్ ఇలాగే చెప్తూ ఉంటాను. సో 30 years తర్వాత మొన్న నేను ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు మై హస్బెండ్స్ నేమ్ ఇస్ నితిన్ అనమాట. సో నితిన్ అని చెప్పడానికి కూడా కొంచెం ఇబ్బంది పడతాను, అంత బాగా అది న్యాచురల్గా లేదేమో అని అనిపిస్తుంది నాకు ఆ పేరు చెప్పినప్పుడు. సో మా వారు ఫస్ట్ టైం హీ సేయింగ్ ఐఎమ్ హియరింగ్ దిస్ ఆఫ్టర్ 30 years దట్ నువ్వు నా పేరు చెప్పడం అన్నది నాకు ఆశ్చర్యం వేసింది. అంటే ఐ సెడ్ ఆర్ యూ కంఫర్టబుల్, యూ లైక్డ్ ఇట్ ఆర్ నాట్ అని. ఇట్స్ ఓకే బట్ ఇట్ డజంట్ లుక్ అది పెద్ద నీకు సూట్ అవ్వలేదు అలా అన్నాను. So this is how is after 30 years also the marriage, the way it's very simple and beautiful and so దాని గురించి నేను చాలా బాగా మాట్లాడారు స్పీకర్స్ అంతా. ప్రతిసారి నేను కూడా చాలా ఇంకా నేర్చుకుంటున్నానని అనిపిస్తుంది, ఇంకా మార్పు తెచ్చుకోవాలి మనలో అని అనిపిస్తుంది. పుస్తకాలు చదివినప్పుడు ఇలాంటి ఫోరమ్స్లోనో ఇలా విన్నప్పుడు ఒక 4 రోజులు కొన్ని విషయాలు మనం అలా ఉండాలని ప్రయత్నం, మళ్ళీ 4వ రోజు తర్వాత యథా ప్రకారం మామూలే, మళ్ళీ వీఆర్ బ్యాక్ టు ద స్క్వేర్ వన్ లాగా. సో అలా అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. దీని గురించి నేను ఎక్కువ మీకు చెప్పదలుచుకోలేదు, మీరు విన్నారు కాబట్టి. ఎనీథింగ్ ఎల్స్ యూ వాంట్ టు టాక్ టు మీ, యూ వాంట్ టు నో, గో హెడ్. ఎందుకంటే ఐఎమ్ మోర్ కంఫర్టబుల్ వెన్ యూ ఆస్ మీ సంథింగ్. నేను మాట్లాడడానికి నాకు ఐ లైక్ దట్. అంటే మండల్ లెవెల్లోనో లేకపోతే ఈ లెవెల్లో ఉంది, కానీ 33% అన్నది మహిళలకి రిజర్వేషన్ అన్నది ఇంతవరకు బిల్ అయితే పాస్ అవ్వలేదు. సో అది జరిగినప్పుడు అది అవసరం కొన్ని విషయాల్లో. ఎస్ వీ రియలీ నీడ్ అది, బట్ దానివల్ల లాభాలు ఉన్నాయి, నష్టాలు కూడా ఉన్నాయి. సో మేబీ అది జరిగినప్పుడు మనం చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జయసుధ గారు, నన్ను క్వశ్చన్ అండి. మీరు సినిమా జీవితంలో ఎంతగానో సాధించారండి హీరోయిన్గా, మా ఫేవరెట్ హీరోయిన్ కూడా యాక్చువల్లీ. బట్ మీరు రాజకీయ జీవితంలో సాధించింది చెప్పండి మాకు. రాజకీయ జీవితంలో సాధించడం అన్నది అంటే గెలవడమే సాధించినట్టండి. ఎందుకంటే ముఖ్యంగా అసలు ఏ ఎక్స్పీరియన్స్ లేకుండా సడన్గా వచ్చి, అంటే నాకు 10 days టైమే ఉన్నింది ఈవెన్ టు క్యాంపెయిన్. సో ఆ షార్ట్ పీరియడ్లో నేను ఐ డెంట్ ఎక్స్పెక్ట్ ఆల్సో గెలుస్తానన్న నమ్మకం కూడా నాకు లేదు. ఆ గెలవడమే నేను సాధించిందని అనుకోవాలి. దట్ ఈస్ ఓన్లీ డ్యూ టు సమ్ గుడ్ వర్క్. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు, ద వే దట్ లేట్ చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఇంప్లిమెంట్ చేసిన విధానం కానీ, అట్ ద సేమ్ టైం జయసుధ అభిమానులని కొంతమంది ఉన్నారు, వాళ్ళు అంటే ఫస్ట్ టైం చాలామంది మహిళలు వచ్చి ఓటేశారంట అప్పుడు. సో ఇవన్నీ కొంచెం ప్లస్ పాయింట్ అయింది. సాధించాల్సిందంటే చాలా ఉందండి, బట్ ఇట్ విల్ టేక్ ఇట్స్ ఓన్ టైమ్. వీ కెన్ ఆల్వేస్ మన ఒపీనియన్, వాయిస్ ఒకటి ఉండాలి. వీ కీప్ రేజింగ్ సో మెనీ క్వశ్చన్స్ ఇన్ ద అసెంబ్లీ అంతా, బట్ ఇట్ విల్ టేక్ ఇట్స్ టైమ్ అండి, అంతే. జయసుధ గారికి సమయాభావం వల్ల వీలైనంత క్లుప్తంగా ఇంకొక 3 ప్రశ్నలు మాత్రం తీసుకుంటామండి. సునీల్ అండి. హాయ్, సమయం తక్కువ అవడంలో ఇంకొక 3 ప్రశ్నలే తీసుకుంటారంటండి, అది చెప్పమన్నారు, నేను చెప్తున్నాను. 50% నా 50% క్వశ్చన్ మీరు అడిగేశారండి ఇప్పుడు. ఓకే ఓకే, yes go ahead. యా నేను అడగడం ఏమంటే, మీరు అంటే మైక్ సమ్ ప్రాబ్లం అనుకుంటాను, స్ట్రైట్. యా నా క్వశ్చన్ ఏమంటే, మీరు లైక్ యూ మూవ్ ఫ్రమ్ సినీ ఇండస్ట్రీ టు పొలిటికల్ ఇండస్ట్రీ
అండ్ యూ ఆర్ ఇన్ టు పాలిటిక్స్ ఫర్ లాంగ్ టైమ్ నౌ, ఆల్మోస్ట్ లైక్ 2 years నౌ. ఎట్లా మౌల్డ్ చేసుకున్నారు మీరు సినీ ఇండస్ట్రీ నుంచి పాలిటిక్స్కి వెళ్ళడానికి? మౌల్డ్ ఎలా చేసుకున్నారు మీరంతకు మీరు? నిన్న చిరంజీవి గారు మాట్లాడుతున్నప్పుడు అంటున్నారు అనమాట, ఎవ్రీ వన్ ఈస్ రికగ్నైజింగ్ హిమ్ యాజ్ ఎ మెగాస్టార్ స్టిల్, ఈవెన్ దో ఈస్ నౌ లైక్ సెంట్రల్ మినిస్టర్. Everyone is recognizing him as a megastar, though like he is not really interested to look himself like that. So how did you mold yourself when you move from cine industry to politics, and how are you recognizing yourself in this industry now? Well, Andy, it's both different worlds. Cine film industry and politics another rendu chala, it's a different world altogether. మోల్డ్ చేసుకునే విధానం అంటే వెన్ యూ వాంట్ టు సర్వ్ బిఫోర్ పాలిటిక్స్లో ఐ వాజ్ నాట్, నేను పాలిటిక్స్లోకి రావాలని నేను అనుకోలేదు. ఐ వాజ్ ఇన్వైటెడ్, ఐ వాజ్ నాట్ నేను వెళ్ళి నేను రాజకీయాల్లో జాయిన్ అవుతాను నేను చెప్పలేదు. ఐ వాజ్ ఇన్వైటెడ్ బై డాక్టర్ లేట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. సో ఇట్ వాజ్ క్వైట్ డిఫికల్ట్. ముందు మోల్డ్ చేసుకోవడం, ముందు అర్థం చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. But then when you want to serve, you know, I'm already into, I have my own trust. So నేను రాజశేఖర రెడ్డి గారిని అడిగింది ఇదే, నన్ను పిలిచి ఆయన నువ్వు జాయిన్ అవ్వాలమ్మా పార్టీలో, యూ హ్యావ్ టు కంటెస్ట్ అంటే నేను అన్నాను ఐఎమ్ నాట్ వెరీ మచ్ ఇంటూ పబ్లిక్ స్పీకింగ్. అంటే కొంచెం గట్టిగా మాట్లాడడానికి కూడా నేను భయపడతా. అంటే ఇప్పుడు మైక్ ఇది బాగా పనిచేస్తున్నది కాబట్టి మీకు బాగా వినపడుతుంది, కానీ నేను మాట్లాడితే చాలా మెల్లిగా మాట్లాడతాను, పెద్దగా ఎక్కువ మాట్లాడను. సో నేను ఐ సెడ్ ఎట్లా నేను పొలిటీషియన్గా నేను ఎలా పనికొస్తాను అని అంటే, లేదు ఏముంది మీరు ఎట్లా మాట్లాడతానంటే ఆయన అన్నారు, లేదు మీరు ఎప్పుడు బయట ఎలా మాట్లాడతారో అలాగే మాట్లాడండి, యూ డోంట్ బికమ్ లైక్ అ పొలిటీషియన్, మీరు జయసుధగానే ఉండండి అలా అని. సో అందువల్ల నాకు వచ్చి ఐ టుక్ సమ్ టైమ్. నౌ ఐ డోంట్ ఫైండ్ ఇట్స్ నాట్ వెరీ డిఫికల్ట్ అండి, బట్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. అదొక్కటే యాజ్ అన్ ఫిల్మ్ స్టార్గా ఉండి పొలిటీషియన్ అంటే యూ హ్యావ్ టు రియలీ గివ్ 100%. So I believe in doing it. I don't know how successful I am so far, but at least I'm trying my best to, you know, సినిమాలో మంచి క్యారెక్టర్స్ చేసి మంచి పేరు తెచ్చుకున్నాను. కనీసం కొంతన్నా మంచి పేరు తెచ్చుకుని వెదర్ ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ ఇన్ పాలిటిక్స్ అన్నది నాకు తెలియదు, కానీ ఇఫ్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్ ఇట్ విల్ హ్యాపీ. కాబట్టి సేఫ్గా ఇంటికి వచ్చే ఇది ప్రభుత్వాలు అది అలాంటి ఇవి ప్రామిస్ చేయాలి. అలాంటి వాటికి మేము అఫ్కోర్స్ మేము ఫైట్ చేస్తున్నాం. మొన్న కూడా అసెంబ్లీలో మాట్లాడాము. ఐ థింక్ ద గవర్నమెంట్ విల్ టేక్ ఇట్ సీరియస్లీ. ముందు ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ ఇంప్లిమెంటేషన్. ఐ థింక్ త్వరలోనే రాబోయే ఐ డోంట్ నో మేబీ ఇన్ 1, 2, 3 or 4, 5 yearsలో ద చేంజ్ విల్ కమ్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. బట్ విల్ కీప్ ఫైటింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి. ఇంకా టైం లేదండి ప్రశ్నలకి. సారీ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ రియలీ హ్యాడ్ ఎ నైస్ టైమ్. హ్యావ్ ఎ గ్రేట్ ఈవినింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ జయసుధ గారు. సారీ అండి, ఆడియన్స్ కూడా చాలా ప్రశ్నలు ఉండుంటాయి, చాలా తెలుసుకోవాలని అనుకుని ఉంటారు, కానీ సమయాభావం వల్ల ప్రత్యేకంగా మహిళల కోసం సమయం తీసుకుని కొంతసేపు నేను మహిళలతో సంభాషిస్తాను అని వచ్చారు. చాలా హృదయపూర్వక ధన్యవాదాలండి. మా మహిళా వేదిక తరఫున జయసుధ గారికి చిరు సన్మానం. మహిళా వేదిక సభ్యుల్ని తొందరగా వేదిక మీదకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. మంజు కన్నగంటి గారు కూడా వేదిక మీదకి రండి. చలనచిత్ర మరియు రాజకీయ రంగం ద్వారా అత్యున్నత సేవలందిస్తూ మా ఆహ్వానాన్ని మన్నించి అతిథిగా విచ్చేసి 19వ తానా మహాసభలను జయప్రదం చేసిన శ్రీమతి జయసుధ గారికి ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా సగౌరవంగా సమర్పించిన సన్మాన జ్ఞాపిక. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా 19వ తానా మహాసభలు మే 24, 26 డాలస్, టెక్సస్.
క్షేత్రంలో 7 తీర్థాలు ఉన్నాయి. శ్రీ సద్గురు మలయాళ స్వామి ఇక్కడి నుంచే సనాతన జ్ఞాన సిద్ధాంతాలను ప్రచారం చేశారు. వాటిని అందమైన చిత్రాలుగా వస్త్రాలపై చిత్రించడమే కలంకారీ చిత్రకళ. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నుంచి మొదటిసారి అవార్డు అందుకున్న దారుశిల్పి చిత్తూరు జిల్లా వాసి కావడం గమనించదగ్గ విషయం. శ్రీకాళహస్తికి సమీపంలోని పల్లమాల గ్రామానికి చెందిన గుమ్మడపూడి సత్యనారాయణ తన ప్రతిభా పాటవాలతో దేశ విదేశాల్లో కీర్తి సాధించారు. శ్రీకాళహస్తికి సమీపంలోనే ఉన్న మరో దారుశిల్ప కళా కేంద్రం. మిత్రులందరికీ శుభ సాయంకాలం. దయచేసి మీరందరూ కూడా మీ కూర్చుంటే కార్యక్రమాన్ని మొదలు పెడదాము. మనకు మరొక విశిష్ట అతిథి అతని కాలమాన ప్రకారం ఒక 5 నిమిషాలలో ఇక్కడికి 5-10 నిమిషాలలో రాబోతున్నారు. మన కాలమాన ప్రకారం అప్పటికే ఆల్రెడీ రావాల్సి ఉన్నది. కానీ దయచేసి మీరందరూ కూడా ఆశీనులు అయితే మనకు చాలామంది వెనకను కూడా చాలామంది ఉన్నారు. యువతి యువకులు ఉత్సాహంతో చాలామంది అక్కడే వెంబడిస్తున్నారు. కాబట్టి ఈ రూమ్ సరిపోకపోవచ్చు. మనకు ఫైర్ మార్షల్స్ వాళ్ళు కూడా వచ్చి మళ్ళీ ఇబ్బంది పెట్టకుండా మనం అందరం కూడా కార్యక్రమాన్ని విజయవంతంగా చేసుకోవడానికి మీరందరూ కూడా సహకరిస్తారని మీ అందరికీ మరొక్కసారి ఈవేళ ఇక్కడ వచ్చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ఈ వేళ వ్యాఖ్యాతగా వ్యవహరించవలసిందిగా రమేష్ బాబు స్వదేశం నుండి విదేశానికి వచ్చేసి ఇక్కడ మన మధ్యలో ఉన్నటువంటి రమేష్ బాబునే వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. చిత్తూరు వాసులందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు ఇక్కడ కార్యక్రమం చిత్తూరు ప్రవాస భారతీయుల సంఘం తృతీయ వార్షికోత్సవ సంబరాలు జరుపుకోవటానికి ఇక్కడ కలుసుకున్నాం. ఈ సంఘం ఆవిర్భావం ఒక 20 మందితో స్టార్ట్ అయింది. అలా పెరుగుతూ ఈనాటికి 2000 మంది సభ్యులుగా ఈ సంఘం ఎదుగుతూ వస్తుంది. సంఘం ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన చిత్తూరు జిల్లా వాసులందరూ ఒక త్రాటి కిందికి వచ్చి మనం ఒక సమైక్యంగా మన జిల్లాని అభివృద్ధి పరచుకోవటానికి వీలవుతుందనే సంకల్పంతో యువకులందరినీ, పెద్దవారినందరినీ, మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే ఏమి, మేధస్ అయితే ఏమి, తర్వాత మన వనరులన్నింటినీ కూడా సమకూర్చుకొని మన జిల్లా అభివృద్ధికి దోహదపడవాలనేటువంటి సంకల్పంతో మిత్రులందరం కలిసి ఈ కార్యక్రమానికి పూనుకున్నాం. దీన్ని అందరూ కూడా పెద్ద మనసుతో ఆదరించి మరింత పెద్ద చేస్తూ ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన జిల్లా ప్రధాన న్యాయమూర్తులు వారు లావు రవిబాబు గారు ఇక్కడికి ప్రత్యేకంగా ఆహ్వానం మేరకు ఇచ్చేయటం మనకు సంతోషదాయకం. వారిని వాసుదేవరెడ్డి గారు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారు వారిని బొకే ఇచ్చి ఆహ్వానించవలసిందిగా కోరుతూ ఉన్నాం. జిల్లాకు చెందినటువంటి వాళ్ళు జిల్లాలో అయితే ఏమి, విదేశాల్లో అయితే ఏమి తమ ప్రతిభని కనపరుస్తూ ఉన్నటువంటి ప్రతిభావంతుల్ని గుర్తించి వారిని ఆదర్శంగా చూపటానికి మనం ప్రతి వార్షికోత్సవం అప్పుడు వాళ్ళని సత్కరించడం మన సాంప్రదాయంగా ఉంచుకున్నాం. దానిలో భాగంగా ఈసారి తిరుపతి దేవస్థానం యొక్క ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు వారిని, వారి కుటుంబాన్ని మనం సత్కరించుకోబోతూ ఉన్నాం. కానీ వారు ఇక్కడికి రావట్లేదు. ఎందుకంటే వారు ఎల్లలు దాటకూడదు. ఎల్లలంటే సముద్రాన్ని దాటేటువంటి విధానం ఆగమశాస్త్ర పరిధిలో లేదు కనుక వారికి ఇక్కడ ఆ సన్మానం, వారి యొక్క జ్ఞాపికని ఇక్కడ మనం ఇస్తాం. ఆ తర్వాత దాన్ని తిరుపతిలో వారికి దాన్ని అందజేయడం జరుగుతుంది. నిత్యమై
కాచి ఉండేదాకా సుబ్రహ్మ భుజ చేసి మలమ్మ పతి భక్తి తిమ్మర సుఖీయూసి కృష్ణరాయని కీర్తి మాధ్యముల రింగుమని మారు మోగేదాకా నిర్బాటలే పాడుతా నీ ఆటలే ఆడుతా చేతెను గోదారి చేతెను గుతల్లి. ప్రవాస భారతీయుల సంఘం ప్రస్తుత అధ్యక్షులు విజయమోహన్ కాకర్లా గారు ప్రసంగిస్తారు. సప్త సముద్రాలు దాటి స్వదేశాన్ని వదిలి విదేశాలకు వచ్చినటువంటి విశిష్ట అతిథులకు మరియు ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రవాస భారతీయులకు మరియు నా తోటి కార్యవర్గ సభ్యులకు శ్రేయోభిలాసులకు అందరికీ నా స్వాగతం, సుస్వాగతం, అభివందనం. మీ అందరికీ తెలుసు, 2009వ సంవత్సరంలో చిత్తూరు జిల్లాను వదిలి విదేశాలలో నివసిస్తున్నటువంటి ప్రవాస భారతీయుల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం, ఇక్కడ ఒకరికి ఒకరు మేము మీకున్నాము అనేటువంటి అండగా నిలబడడానికి ఏర్పరచుకున్నటువంటి సంస్థే చిత్తూరు జిల్లా ప్రవాస భారతీయుల సంఘం. అలాగనే ఇక్కడ ఉన్నటువంటి వచ్చిన తర్వాత ఎన్నో సాధక బాధలు విద్యాపరంగా అయితే కానీ, వారి వృత్తిపరంగా అయితే కానీ వారికి అండగా నిలుస్తూ ఎన్నో కార్యక్రమాలని చిత్తూరు జిల్లాలోనూ మరియు అమెరికాలోనూ కూడా చేయడం 4 సంవత్సరాలు అంటే జరుగుతున్నది. అటువంటి సంస్థకి గత 2 సంవత్సరాలుగా అధ్యక్షునిగా పనిచేసినందుకు గర్వకారణంగా మరియు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. మన సంస్థ సేవ చేసే కార్యక్రమాల్లో ముఖ్యంగా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రవాస భారతీయులు ఒకరికొకరు అండగా ఉండడమే కాకుండా మనం జన్మనిచ్చినటువంటి కన్న భూమిని, కన్న తల్లిని మరవకూడదనే దృక్పథంతో మన కోసం, మన సమాజం కోసం అనే ఒక నినాదంతో ముందుకెళ్తూ గత 4 సంవత్సరాలుగా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా మీకు కొన్ని విశదీకరిస్తాను. 100 సంవత్సరాల ఘనచరిత్ర కలిగినటువంటి మన చిత్తూరు జిల్లా ఘనచరిత్ర ఉత్సవాలను కూడా మన జిల్లాలో జరుపుకోవడం, అలాగనే మన జిల్లాలో నివసిస్తూ ఎంతోమందికి సేవ చేస్తూ వివిధ హోదాలలో నిష్ణాతులైనటువంటి ప్రముఖులైనటువంటి వారిని గౌరవించడం, వారి వలన భావితరాలకు వచ్చేటువంటి యువతీ యువకులను ప్రోత్సహించి వారిని కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఆ 5K రన్ ద్వారా కూడా సమాజంలో మన చైతన్యం పరిచే విధంగా మన ఉన్నటువంటి యువతని కూడా ప్రోత్సహించి తెలుగు భాష మీద మక్కువ కలిగించే విధంగా కూడా చేయడం జరిగినది.
దానికి కూడా చాలా మన్ననలు రావడం, మనందరూ అక్కడ ఒక 5,000 మంది కాలేజీ పిల్లలు కూడా పార్టిసిపేట్ చేసి మంచిగా సక్సెస్ అవ్వడంలో కూడా చేయడం జరిగింది. అలాగనే కాకుండా ఈ 2 సంవత్సరాలలో అతి కీలకమైనటువంటి ఈ సంస్థకి కావలసినటువంటి పునాది ఏదైతే వేయవలనో అవన్నీ కూడా మేము అమెరికా ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి సర్టిఫికెట్స్ అన్నీ కూడా ఏదైతే ఇవి చేస్తున్నామో ఈ చారిటీ సర్టిఫికెట్ని చారిటీగా రికగ్నైజ్ చేయడము, 501c కింద గుర్తింపు తేవడం, దాన్ని అలాగనే స్టేటు అవన్నీ ఫెడరల్ ట్యాక్స్లు కూడా మనం కంప్లైంట్స్గా చేసుకోవడము, ఏ ఒక్క రూపాయి కూడా మనం ఖర్చు పెట్టేటివి ట్రాన్స్పరెన్సీగా ప్రతి ఒక్కరికి మనం చూపించడము, ఆ వచ్చిన ఫండ్స్ని మనం కరెక్ట్గా సద్వినియోగం చేసుకోవడము, అలాంటి కార్యక్రమాలన్నీ కూడా చేసి ఒక పద్ధతి ప్రకారము ఫౌండేషన్ వేసి రాబోయే సంవత్సరాలకు రాబోయే తరాలకి ఈ పునాది ఒక నాందిగా చేయడం కూడా జరిగినది. వీటన్నిటికీ భిన్నంగా చేయవలసింది చాలా ఉన్నప్పటికీ ఈ మధ్య కాలంలోనే మన సంస్థకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి ఒక లోగో, ఈ సంస్థకి కావాల్సినటువంటి కమ్యూనికేషన్ వ్యవస్థని అందరికీ చాలామంది ఒక అమెరికాలోనే కాకుండా దేశ విదేశాల్లో నివసిస్తున్నటువంటి ప్రవాస భారతీయులందరినీ ఏకతాటి మీద నడిపించి అందరినీ ఒక గొడుగు కిందికి చేర్చడానికి మన సంస్థ యొక్క వెబ్సైట్ని కూడా రీడిజైన్ చేయడం జరుగుతున్నది. దాంతోపాటు ఇవి ముఖ్యంగా ఎక్కడైతే కనుక ఇంటర్నెట్ అంతర్జాల సహాయం లేకుండా మనం ప్రతి ఒక్కటి చేసిన కార్యక్రమాన్ని చేయబోయే కార్యక్రమాలని విశదీకరించడానికి మనం ఒక ప్రత్యేక సోవినియర్ అంటే సంస్థ యొక్క విషయాలను ప్రతి సభ్యులకు తెలియపరచడానికి ఒక మంచి సోవినియర్ని పత్రికతో పాటు తయారు చేయడం జరిగింది. అది రాబోయే కాలంలో ప్రతి 3 నెలలకు ఒకసారి మీ ముందరకు కూడా తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాము. ఈరోజు కూడా మనకి ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి సోవినియర్ కార్యక్రమం విడుదలన్నది. మీరందరూ కూడా తర్వాత పోయేటప్పుడు కాపీస్ ఉన్నాయి మనకు, అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. సో అవి కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. వీటన్నిటికీ కాకుండా ఎన్నో కార్యక్రమాలని మనము ఇక్కడ ఉన్నటువంటి వివిధ సంస్థలలో పనిచేస్తున్నటువంటి మన చిత్తూరు జిల్లా ప్రవాస భారతీయులు జాతీయ సంస్థలు తానా అయితేనేమవచ్చు, నాటా అయితే ఏమో కావచ్చు, నాట్స్ కావచ్చు, ఆటా కావచ్చు, ఇలాంటి పెద్ద పెద్ద సంస్థలు ఉన్నప్పటికీ ప్రాంతాలకి, కులాలకి, మతాలకి అతీతంగా మన సంస్థ ప్రతి ఒక్క సంస్థతోనూ చేతులు కలిపి మన కన్న భూమికి సేవ చేయడానికి మాత్రమే ఏర్పరచుకున్నదని తెలియజేస్తూ, మనం ఇక్కడ ఏదో ఒక భాష భేదాలతోనూ రివిజనల్ డివిజన్స్ కాకుండా ఇది సేవా దృక్పథంతో స్థాపించినటువంటి ఒక సంస్థ మాత్రమే అని చెప్పి నేను అనేసి మీ అందరికీ మరొక్కసారి తెలియజేసుకుంటూ, చాలా కార్యక్రమాలు ముందున్నాయి కాబట్టి ఎక్కువ సమయం తీసుకోకుండా ఒకే ఒక ముఖ్య విషయంగా మీకు చెప్పదలుచుకునింది, ఇది మన సంస్థ, ఇది మన అందరి సంస్థ. మనలో చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు, సేవ చేయాలనే దృక్పథం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఎలా చేయాలనే దానికి జంకుతూ వాళ్ళకి ముందుకు రావడానికి సంకోచిస్తూ ఉంటారు. అలాంటి వారికి అందరికీ ఈ సంస్థ ఒక మంచి వేదికనని మీరందరూ కూడా దీనిలో ఒక సభ్యత్వం తీసుకొని ఒక టెంపుల్ అమెరికాలో మనం కానీ కట్టాలనుకుంటే ఎక్కడైతే ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు అక్కడే ఇల్లు కడదాం, లేకపోతే బ్రేక్ ఇవన్నీ ఉండట్లేదు,
మనకు చాలా కష్టం అది ప్లాన్ అవుట్ టెక్సస్లో కడదామా లేదు నోవై మిషిగన్లో కడదామా అని చెప్పి చూస్తుంటారే కానీ ఏ రిమోట్ లొకేషన్లో పోయి టెంపుల్ కట్టడానికి ఎవరికి ముందుకు రారు. ఎందుకంటే బ్రేక్ ఈవెన్ పాయింట్లు మనకు ఉండదు ఒకటని. 1800 సంవత్సరాల ముందు తిరుమల టెంపుల్ని అక్కడ పూజారులు ఆ రోజు వాళ్ళు అక్కడ వేయటం, ఆ రోజు మరీ దట్టమైన అడవుల్లో ఆ రోజు టెంపుల్ని అక్కడ కన్స్ట్రక్షన్ చేసి ఆ రోజు ఎంతమంది భక్తులు వచ్చారో వాళ్ళు తెలియదు కానీ ఆ ఫ్యామిలీ అక్కడే ఉండి పూజలు చేస్తూ ఉండేవాళ్ళు. అలా 36 తరాలకు వాళ్ళు పూజలు చేస్తూ రమణ దీక్షితులు వాళ్ళు అక్కడే ఉంటున్నారు. ఆయన రమణ దీక్షితులు గారు హీ ఈజ్ ఎ PhD ఇన్ మాలిక్యులర్ బయాలజీ ఫ్రమ్ సౌత్ క్యారోలినా యూనివర్సిటీ. హీ ఈజ్ ద పండిట్ అండ్ ఇన్ ఆగమ శాస్త్రం అండి. వీళ్ళు ఎంతోమంది ఎంటర్ప్రైజెస్ లైక్ అమరాజా బ్యాటరీస్ పెట్టారు, 9,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చిందని మనం గొప్పగా చెప్తుంటాము. కానీ ఈ టీటీడీ డెవలప్ అయిన దానివల్ల ఈరోజు తిరుపతిలో 5 లక్షల మందికి జీవనోపాధి ఉంది అంటే సో వీ థాట్ లైక్ దేవుడైన మనకు బిలీఫ్ అయితే ఇది మా జిల్లాలో ఒక పెద్ద ఇండస్ట్రీ లాగా మాకు ఉంది. లేకపోతే 18 లక్షల మందిలో 5 లక్షల మంది ఆల్మోస్ట్ మేము టెంపుల్ మీద డిపెండ్ అవుతున్నామండి. పర్లేదులేండి, మీకు వచ్చిందో లేదో నాకు తెలియదు కానీ గట్టిగా ప్రయత్నిద్దామండి మన జిల్లాలో ఇంకొక ఉద్యోగం కావాలటని. ఇది కాకుండా కూడా మన ఒకప్పుడు హిందూయిజానికి కాశీ కంచి హబ్ అయి ఉండేది. ఈరోజు అది తిరుపతికి ట్రాన్స్ఫర్ అయింది. ఎడ్యుకేషన్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఇవన్నీ డెవలప్ అయినాయి. A huge support for even other temples like కాణిపాకం టెంపుల్ కావచ్చు, వేరే టెంపుల్కి అన్నీ అయినాయి అన్నమాట. ఒక టెంపుల్లో మామూలుగా మనం జనరల్గా ఒక గుడికి అని వెళ్ళామంటే ఎంత మంచి దేవుడైనా సీరియస్గా మనకు ఫీలింగ్ ఉంటుంది. ఈ అర్చకులు చేసేవాళ్ళు లేదు పూజలు చేసేవాళ్ళు వాళ్ళు చెప్పరన్నమాట పూజా విధానం ఎట్లా ఏంటి అనేది. ఆయన కానీ సరిగా చేయలేదంటే మనం ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం ఆ టెంపుల్కి వెళ్ళాం. వీళ్ళు ఆ అడవుల్లో ఎంత నిష్టగా ఎంత పద్ధతిగా కానీ చేస్తూ ఉంటే ఈరోజు మన అమెరికాలో ఏ టెంపుల్కి వెళ్ళినా కానీ ప్రతి ఒక్కళ్ళు అంటారు మీ పూజా విధానం ఎలా ఉంటుందంటే మేము ఖచ్చితంగా తిరుపతిలో ఎలాగైతే చేస్తాం మేము అక్కడ అట్లాగే చేస్తామండి అని చెప్పేసి అంటారు. దట్స్ దే సెట్ ఎ స్టాండర్డ్ ఫర్ ఎవ్రీ టెంపుల్. ప్రతి ఒక్క చోట పూజలు చేసే వాళ్ళకి ఎలాగే చేయాలనేది. మన మామూలుగా మీరు గమనించినట్లయితే ఏ గుడికి వెళ్ళినా కూడా కృష్ణా కావేరీ నదీ ప్రాంతే నివాసి అంటారు. యాక్చువల్గా అమెరికాలో మన కృష్ణా నది కావేరీ నది ఉండదండి. కస్టమైజ్ చేయటం లేదు మన వాళ్ళు. ఎందుకంటే ది క్వాలిటీ ఆఫ్ ప్రీస్ట్ అనేది కానీ ఈ క్వాలిటీ అనేది పెరగట్లేదే కానీ మనం మిలియన్స్ ఆఫ్ డాలర్స్ మన టెంపుల్స్ మీద పెడుతున్నాం కానీ అదైతే చేయటం లేదు. అదే మీరు చూడండి ఢిల్లీ వెళ్ళారంటే అక్కడ రివర్ పేరు చెప్తారు, ఆ ప్రాంతం యమునా నది ప్రాంతం అని చెప్తారు. కానీ మనకేంటంటే అవన్నీ ఇక్కడ చేంజెస్ రావట్లేదు, మనం ఎవరు కూడా గుర్తించట్లేదు. ఈవెన్ దో వీళ్ళు PhD చేసి వీళ్ళు ఆ టెంపుల్కి ఎలా చేస్తున్నారు అనేది ఇవన్నీ గుర్తించి మేము ఈరోజు వాళ్ళకి ఫ్యామిలీ అచీవ్మెంట్ అవార్డు ఇస్తున్నామండి. ది రీజన్ ఫర్ దాట్ ఫ్యామిలీ అనేది ఇప్పుడు ఈయన రమణ దీక్షితులు గారు హీ ఈజ్ యాక్చువల్లీ PhD చేశారు. వాళ్ళ పిల్లలు వచ్చి ఒక అబ్బాయి MBA ఇన్ ఫైనాన్స్, వన్ ఈజ్ ఇంజనీర్, ది అదర్ వన్ ఈజ్ డూయింగ్ PhD అగైన్. ఆల్ 3 people దే వర్క్ ఇన్ ద టెంపుల్. వాళ్ళకేంటి ఆ టెంపుల్లోనే ఉండటం, టెంపుల్లోనే చేసుకోవడం అనేది వాళ్ళు ఏం చేసినా కూడా ఆ టెంపుల్లోనే ఉండాలని ఆ ఉద్దేశంతోనే వాళ్ళు చేస్తున్నారు. ఈ కుటుంబంలో వీళ్ళకు అమ్మాయిలు ఇవ్వడానికి చాలా కష్టపడుతున్నారు. రీసెంట్గా నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళకి ఈ పూజలు చేసే వాళ్ళకి అమ్మాయిలు మడి కట్టుకోవాలి, దెన్ ఓన్లీ వాళ్ళు వచ్చి పూజలు చేస్తారంట. ఈ మడి కట్టుకొని తెల్లారితలేసి ఇవన్నీ చేసుకోవడం ఎందుకు, ఈ బాపనని చేసుకోవడం ఎందుకు అని చెప్పేసి కొంతమంది అనుకుంటున్నారు. దట్స్ రియలీ బికమింగ్ ఎ ప్రాబ్లమ్ ఫర్ దెమ్. కానీ వాళ్ళు ఎంత లైఫ్లో కాంప్రమైజ్ అవుతున్నారు, ఎలా చేస్తున్నారు, ఒక రిలీజియన్ రిటైన్ చేయడానికి కానీ వీటన్నిటికీ ఇది క్వాలిటీ కానీ తగ్గితే స్లోలీ వీ ఫీల్ దట్ దెర్ విల్ బి ఎ డ్యామేజ్. ఇప్పుడు వారి తరపున వ్యవస్థాపక అధ్యక్షులు వెంకటేష్ బాబు గారు ఆ మెమెంటోని వారి సత్కారాన్ని అందుకుంటారు. ఈ సత్కారాన్ని సత్కరించవలసిందిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి లావు రఘుబాబు గారిని వారికి ఈ సత్కారాలను అందించవలసిందిగా కోరుకుంటున్నాను. దీక్షితులు గారికి మళ్ళీ అక్కడ ఈ మెమెంటోని ఈ సత్కారాన్ని తిరిగి వారికి తిరుపతిలో అందజేయడం జరుగుతుంది.
వాళ్ళకి ఇచ్చేయాలి సార్, అట్లా చేతికి ఇచ్చేస్తే. ఇప్పుడు భారతదేశంలో చిత్తూరు ప్రవాస భారతీయుల సంఘానికి సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఎల్ మహదేవ్ నాయుడు గారు ప్రసంగిస్తారు. ఈ సభకు విచ్చేసిన వారందరికీ నా నమస్కారాలు. చిత్తూరు జిల్లా ప్రవాస భారతీయుల సంఘం ఎలా ప్రారంభమైందనేది ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. వడ్లమూడి వెంకటేష్ బాబు, ఒక ఇద్దరు ముగ్గురు ఎన్ఆర్ఐస్ వాళ్ళకు వచ్చిన సమస్యల్ని, వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితుల్ని, వాళ్ళకి ఇచ్చినటువంటి సహకారం తో ఎమోషనల్గా ఇమ్మిగ్రేషన్ ఇష్యూస్ అలాంటి వాటినన్నింటినీ సాల్వ్ చేయడానికి, తర్వాత మన జన్మభూమి చిత్తూరు జిల్లాకు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ మన చేతనైనంత సహాయం చేయాలి, అభివృద్ధి వైపు నడిపించాలనే ఉద్దేశంతో చిత్తూరు జిల్లా ప్రవాస భారతీయుల సంఘం ప్రారంభించడం జరిగింది. ఈ చిత్తూరు ఎన్ఆర్ఐస్ ఆర్గనైజేషను ఇది 3వ వార్షికోత్సవం జరుపుకున్న సందర్భంగా వెంకటేష్ బాబు ఆధ్వర్యంలో ఇది ప్రారంభించిన తర్వాత ఇప్పుడు గత 2 సంవత్సరాలుగా మన విశిష్ట అతిథి వచ్చారు. మిత్రులందరూ కూడా ఆశీనులైతే కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించుకుంటాము. మిత్రులందరూ కూడా లోపలికి వచ్చి వారి వారి సీట్లో ఆశీనులు కావాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు డాక్టర్ మోహన్ బాబు గారిని వెంకటేష్ బాబు వడ్లమూడి గారు బొకేతో స్వాగతం తెలియజేస్తారు. బర్డ్స్ ఇన్స్టిట్యూట్ని రామారావు గారి చేత స్థాపించబడిన ఈ బర్డ్స్ ఇన్స్టిట్యూట్ని ఎక్కడికో తీసుకొచ్చేసాడు. దానికి ఇప్పుడు డైరెక్టర్గా ఉన్నాడు. ఎన్నెన్నో సర్జరీలు చేశాడు. ఎంత క్లిష్టమైన సర్జరీలు చేశాడు. ఎన్నో నెంబర్స్ నాకు లేవు ఇక్కడ. బట్ ఇన్ థౌజండ్స్ హీఈస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ గ్రూప్ ఆఫ్ ది సర్జరీస్. హీ హ్యాస్ ఆల్ ది రీసెర్చ్. అదంతా చూస్తుంటే అన్నగారికి పాట ఇంకోటి కూడా గుర్తొస్తుందండి. దాన్ని కొంచెం మార్పు చేసి పాడతాను. 2 వాక్యాలే. అందలం ఎక్కాడమ్మా, అందరి వాడయ్యాడమ్మా, ఇంతవాడు ఇంతకు ఇంత ఎంతో ఎదిగిపోయాడమ్మా. మా జగదీష్ బాబు. థ్యాంక్స్ అండి. ఇట్ ఈస్ సో నైస్ ఫర్ మీ టు ఇంట్రడ్యూస్ జగదీష్. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వైద్యో నారాయణో హరి అన్నది లోకోక్తి. నిజమైన వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వైద్యో నారాయణో హరి అన్నది లోకోక్తి. నిజమైన వైద్యుడు ప్రత్యక్ష నారాయణుడే. ఎందుకంటే తల్లిదండ్రులు బిడ్డకు జన్మనిస్తారు, కానీ వైద్యుడు తన చికిత్సతో ప్రాణాపాయాల నుండి రక్షించి పునర్జన్మను ప్రసాదిస్తాడు.
విధాత పరాకు కొందరికి శాపంగా మారినప్పుడు వారి రాతను తన చేతి స్కాల్పెల్ కోతతో సరిదిద్దే ఒక వైద్య నారాయణుడిని మీకు పరిచయం చేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని తిరుపతి పట్టణంలో తిరుమల తిరుపతి దేవస్థానముల ఆధ్వర్యంలో ఆనాటి ముఖ్యమంత్రి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ ఎన్టీ రామారావు మానస పుత్రికగా వికలాంగుల కోసం 1985లో స్థాపించబడ్డ బాలాజీ వికలాంగుల శస్త్రచికిత్స పరిశోధన మరియు పునరావాస కేంద్రం అనగా బర్డ్ ఆకుపచ్చని ఆచ్ఛాదనతో ప్రకృతి రమణీయంగా శ్రీవారి పాదాల చెంత నెలకొన్నదే ఈ ధన్వంతరి నిలయం. ఇందులో వికలాంగుల దేహ వక్రతలను